Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉండి నియోజకవర్గ శాసన సభ్యులు మంతెన రామరాజు, కలవపూడి రాంబాబు, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నకు విచ్చేసి తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కలవడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కూటమి గెలుపు తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు, రాష్ట్రము మళ్లీ పురోగతి సాధిస్తుంది అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అంటే మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో 7 స్థానాలకి 7 స్థానాలు కూడా తెలుగుదేశం జనసేన గెలుస్తూ ఉంది. దాంతోపాటు బీజేపీ అభ్యర్థి మన యొక్క వర్మ గారు కూడా అత్యధిక మెజార్టీలో 7+8 దాంతో 8 స్థానాలు కూడా గెలుస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఏదైతే తణుకు కానీ ఈరోజు అదేవిధంగా తాడేపల్లిగూడెం కూడా రావడం జరిగింది. ఏదైతే తాడేపల్లిగూడెం ఇన్ఛార్జిగా పనిచేసి బాబ్జీ గారు తెలుగుదేశం పార్టీని ఎంతో బలోపేతం చేసి నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి, అది పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇక్కడ జనసేన అభ్యర్థికి సీటు కేటాయించినప్పుడు ఎక్కడా కూడా ఎన్నో కష్టాలు పడి ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి కార్యాచరణలో భాగంగా బొలిశెట్టి సీన్ గారి గెలుపు కోసం మన యొక్క బాబ్జీ గారు కష్టపడడం కానీ ఆయన అనుచరులు కానీ అందరూ కూడా కష్టపడి ఈరోజు తాడేపల్లిగూడాన్ని అత్యధిక మెజార్టీలో గెలిపించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు కనవా స్థానాలు కూడా ఏదైతే తెలుగుదేశం కేటాయించినటువంటి తెలుగుదేశం స్థానాలు కానీ బీజేపీ కేటాయించినటువంటి ఎంపీగా అన్నీ కూడా అత్యధిక మెజార్టీలో గెలవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే ఎన్డీఏలో భాగంగా మోడీ గారి నేతృత్వంలో పురంధేశ్వరి గారి యొక్క నాయకత్వంలో కానీ అందరూ కూడా అయితే ఉమ్మడి కార్యాచరణలో వారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నీ కూడా శిరసా వహిస్తూ తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా జూన్ 4వ తారీఖున మనం చూస్తున్నాం, 4వ తారీఖున కౌంటింగ్ జరుగుతూ ఉంది. అందరూ కూడా చక్కగా కార్యకర్తలు అప్పటి వరకు కూడా సమన్వయం పాటిస్తూ ఉన్నారు. అందరూ కూడా క్లియర్గా ఉంది. 7 స్థానాలు + 1 8 స్థానాలు గెలుస్తున్నాం మనం. దానికి ముఖ్య కారణం తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక. ఈరోజు ఎక్కడా కూడా పక్షపాతంగా లేకుండా తెలుగుదేశం ఇచ్చిన కాడ జనసైనికులు కానీ బీజేపీ వారు కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. ముఖ్యంగా 4వ తారీఖు అందరూ కూడా ఉదయమే లేచి వెళ్ళి అందరూ కూడా ఏజెంట్స్ అందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. టేబుల్స్ కూడా 14-16 టేబుల్స్ అట్లా వేశారు. అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క లాస్ట్ కౌంటింగ్ అయ్యే వరకు కూడా పూర్తిగా వారందరూ కూడా సంరక్షణలో ఏదైతే చక్కగా చూసుకుని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ప్రతి ఈవీఎంని కూడా అక్కడ జరుగుతున్నటువంటి భీమవరంలో సంబంధించి ఎస్ఆర్కేఆర్ కాలేజీ కానీ అదేవిధంగా విష్ణు కానీ బీవీ రాజు కాలేజ్ 3 కాలేజెస్లో అంటే పాలిటెక్నికల్ కాలేజ్ సీతా పాలిటెక్నికల్ కానీ బీవీ రాజు కానీ అదేవిధంగా 3 కాలేజెస్లో పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చక్కగా చేయాలి. మనందరం కూడా రాబోయే 5 సంవత్సరాల్లో, ఇప్పుడు 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో నష్టపోయారు, ఆర్థికంగా నష్టపోయారు. వ్యాపారాల మీద టార్గెట్ పెట్టడం జరిగింది, ఎన్నో రకాల ఇబ్బందులు జరిగినాయి. అయినప్పటికీ కూడా ఎక్కడా బెసకుండా ప్రతి కార్యకర్త కూడా నీతి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసేవారు. వారి డబ్బుని ఏర్లు పార్లై పొర్లించడం జరిగింది. ఉండే ఎమ్మెల్యే గారు, అలాగే మా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజు గారు ఇక్కడికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని అనుసరించి
తాను ఎమ్మెల్యేగా ఉండగా ఎమ్మెల్యేలు 23 మందికి కూడా టిక్కెట్లు అనౌన్స్ చేసిన ఆయనకి టిక్కెట్టు మరి మరొకరికి ఇచ్చినా సరే నిబద్ధతతో కూడి ఈవేళ ఉండి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థిని భుజాన వేసుకుని ఈవేళ ఎన్నిక నడిపించిన రామరాజు గారికి మరి తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే చేతిలోకి వచ్చేసిన తర్వాత కూడా ఆయన ఇంచుమించుగా నా ఉద్దేశంలో 45 రోజులు క్యాంపెయినింగ్ చేసేసారు. మొత్తం ఎక్కడికి వెళ్ళినా రామరాజు గారు ఎక్కడ ఉన్నారు, రామరాజు గారు అక్కడ ఉన్నారని చెప్పి ప్రతి విలేజీ కూడా వదలకోకుండా క్యాంపెయినింగ్ చేసిన పరిస్థితి. అయినా చివరి రోజుల్లో మరి పార్టీ కోసం మరి రామరాజు గారిని పణంగా పెట్టడం జరిగింది. అది తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఆయన 3F యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ 3F స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ తాడేపల్లిగూడెం సేటివ్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 3F ఫ్యాక్టరీ ప్రధాన గేటు దగ్గర 4వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం చర్చలకి, యాజమాన్యం వెంటనే చర్చలకి, సమస్య పరిష్కారానికి యాజమాన్యం వెంటనే పూనుకోవాలి. ఎస్ రామ్మోహన్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు. తాడేపల్లిగూడెంలో 3F కంపెనీ కార్మిక వర్గం గత అనేక రోజుల నుండి వారి యొక్క వేతన ఒప్పందం చేయాలని చెప్పి యాజమాన్యం దగ్గర డిమాండ్ నోటీస్ ఇచ్చి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. అదే తరంలో కార్మికులు ఇవాళ జీవించాలంటే ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య కుటుంబం బతిలేనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అలాంటి పరిస్థితిలో కార్మికులకి ఇవాళ వారి యొక్క పీరియడ్ అయిపోయిన తర్వాత వెంటనే వేతన ఒప్పందాన్ని చేయాల్సినటువంటి బాధ్యత యాజమాన్యంపై ఉంది. కానీ యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తున్న కారణంగా ఇప్పటికే జేఏసీల దగ్గర కానీ అలాగే అనేక సందర్భాల్లో చర్చలు జరిగాయి. వీటికి కూడా ఇవాళ యాజమాన్యం పట్టించుకోవట్లేదు. దీనికి కారణం ఇవాళ కార్మిక వర్గం మొత్తం కూడా ఇవాళ ఉద్యమం తీవ్రతరం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి కార్మిక వర్గం కలిసి ఉంటుందని, అలాగే కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడులో ఉన్నటువంటి 3F ఫ్యాక్టరీలో ప్రతి 4 సంవత్సరాలు ఒకసారి అగ్రిమెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ అగ్రిమెంట్ పీరియడ్ పూర్తయి 14 మాసాలు అయినప్పటికీ కూడా యాజమాన్యం వరకు కూడా నూతన వేతన ఒప్పందాన్ని చేయలేదు. మరి కార్మికులు యూనియన్ సమక్షంలో అనేక దఫాలుగా ఈ 14 మాసాల నుండి కూడా చర్చలు జరిపిన యాజమాన్యం దిగిరాలేదు. చివరికి జిల్లా లేబర్ అధికారుల సమక్షంలో కూడా చర్చించిన లేబర్ అధికారి సలహా ఇచ్చినప్పటికీ కూడా యాజమాన్యం చాలా మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. మరి గత ఈ 4 ఏళ్ల కాలంలో విపరీతంగా అన్ని రకాల నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఇతర ధరలు కానివ్వండి విపరీతంగా పెరిగిపోయి కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఈ పరిశ్రమలో కార్మికులకి కనీస వేతనం కూడా ఈనాటికి కూడా అందట్లేదు. వేతనాలు కూడా చాలా తక్కువ వేతనాలనే యాజమాన్యం ఇస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో కార్మికులు నూతన వేతన ఒప్పందం చేయమని కోరుతున్నప్పటికీ కూడా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఈ మొండి వైఖరిని ప్రజానీకం అందరూ కూడా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. యాజమాన్యం మొండి వైఖరి నిరసనగా గత 3 రోజులుగా కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. అయినప్పుడు కూడా యాజమాన్యం దేశవ్యాపీ చర్చలు రమ్మని కూడా ఇంతవరకు కూడా కోరలేదు. యాజమాన్యం ఎప్పటికైనా సరే తన మొండి వైఖరిని వీడి నూతన వేతన ఒప్పందాన్ని చేయనట్లయితే రాబోయే కాలంలో ఆందోళన మరింత ఉధృతమవుతుందని ఇప్పటికే సమ్మె నోటీసు కూడా కార్మికులు ఇవ్వడం జరిగింది.
అవసరమైతే యాజమాన్యం దిగి రాకపోతే సమ్మె ఇతర కార్యక్రమాలు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి యాజమాన్యం తన మొండి వైఖరిని వీడి కార్మికులు ఏదైతే కోరుతా ఉన్నారో ఆ కోరిక మేరకు సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు స్థానిక పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమం నందు చిటకన సత్యవతి గారి 33వ వర్ధంతి కార్యక్రమం వారి పెద్ద అబ్బాయి గౌడ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా యూత్ ప్రెసిడెంట్ అయిన చిటకన సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వేసవి కాలం అయినందున గ్లూకోజు, బిస్కెట్ ప్యాకెట్స్, పండ్లు మరియు అన్నదాన కార్యక్రమము మరియు ప్రతి ఒక్కరికి తన సహాయమును కూడా ఘనంగా నిర్వహించారు. కుమారుడు సూర్యప్రకాష్ దుర్గా ప్రసాద్ గారు మరియు కుటుంబ సభ్యులు శాస్త్రీయ అన్నదాత ఈరోజు తాడేపల్లిగూడెం నా మిత్రుడు చిటకన సూర్యప్రకాష్ గారి తల్లిగారు దాదాపుగా 33 సంవత్సరాలు అయింది ఆవిడ కాలం చేసి. గత 33 సంవత్సరాల నుంచి ఆవిడ పేరుతో ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో అందరికీ ఆరోగ్యంగా ఉండాలని మెడిసిన్స్, అలాగే పోషకాహారాలు, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 33 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా మిస్ కాకుండా ఆవిడని స్మరిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు నిజంగా మరి మా స్నేహితుడిని నిజంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక జీవన సంధ్య వృద్ధాశ్రమం నందు మా మిత్రుడైన చిటకన సూర్యప్రకాష్ వాళ్ళ తల్లి గారైనటువంటి చిటకన సత్యవతి గారి 33వ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం. ఇందులో భాగంగా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఏదైతే బాగుంటుందో ఆ యొక్క వృద్ధులకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల్లో భాగంగా గ్లూకోజ్ అని, ఫ్రూట్స్ అని, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అని, అలాగే అన్నదాన కార్యక్రమంలో అన్ని రకాల భాగాలు చూపిస్తూ ఈ రోజున అన్నదానం చేయడం అనేది మిక్కిలి అభినందించే విషయం. ఈ కార్యక్రమంలో మిత్రుడైన మా బత్తిని గణేష్ గారు హాస్పిటల్ చైర్మన్గా మన తాడేపల్లిగూడెం పట్టణానికి విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఆయన్ని అలాగే తూమువాసుగా నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఒక చక్కటి సారాంశం, నేటి యువతకు ఒక చక్కటి అవగాహన కల్పించే ఇలా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం యువతకు ఇచ్చే ఒకే ఒక సందేశం, మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, పెద్దలు వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు చేసినా మనకి నిత్యం ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి భావం కలిగే విధంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది ఒక చక్కటి పరిణామం. ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ, ఈ యొక్క సేవా కార్యక్రమాలు ప్రతి ఇంటి నుంచి కూడా ఏదో ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది, పుట్టినరోజు అవని, పెళ్లి రోజు అవని, ఏదైనా సరే ఆ యొక్క కార్యక్రమాలని దృష్టి పెట్టుకుని ఇలాగ వృద్ధులకు చేయూతనివ్వాలని ఆశిస్తూ
ఈ అవకాశం కల్పించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పెళ్లిగూడెం శ్రీనివాస కారు బజారు చిటికిన శ్రీనివాస్ గారు, వాళ్ళ అబ్బాయి చిటికిన సూర్యప్రకాష్, వాళ్ళ అమ్మగారి మీద ప్రేమతో 33 సంవత్సరాలు అయినా కూడా చిటికిన పాప సత్యవతి గారు ఆవిడ మీద అభిమానంతో ప్రేమతోటి 33 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వృద్ధాశ్రమంలో చేయడం జరుగుతుంది. వృద్ధులకు అందరికీ కూడా అన్నదానం, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానం, గ్లూకోజ్, అలాగే ఖర్చుల నిమిత్తంగా అందరికీ కూడా 100 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. మరి ఇలాగ అందరూ కూడా తల్లి ప్రేమ పుట్టినరోజు కార్యక్రమాలకి అన్నిటికీ కూడా ఇలాంటి చోట సెలబ్రేషన్ చేసుకుంటే చాలా ఆనందదాయకం. మమ్మల్ని కూడా ఆయన కేకేసినందుకు మేము కూడా చాలా సంతోషపడ్డాం. వృద్ధులందరినీ చూసి వాళ్ళ ఆనంద బాష్పాలు చూసి చాలా ఆనందపడ్డాం. అలాంటి కార్యక్రమాలు యువత, ముఖ్యంగా యువత కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేసుకుని ఎంతో మరి ఆనందంగా సంతోషమైనటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ఇలా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఆయన మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో బాబా వారి సాయి ఉదయం 5 గంటలకు కాగడ ఆర్తి అభిషేకాలు, 12 గంటల నుండి అన్నదానం నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారితో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ఉదయం 5:35 అగ్రహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేకం, అలాగే 6 బాబా విద్యుత పలరసములతో ఉదయం అగ్రహారతి నుంచే విద్యుతులతో వారికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.